హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. చాలా ఈజీ. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కడ పగిలిపోకుండా అలాగే రౌండ్గా వస్తుంది. నేను వేసింది ఫస్ట్ టైం, కానీ చాలా ఈజీగా అనిపించింది. టేస్టీగా కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి ఒక 1/2 కేజీ మైదా పిండిని అయితే తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి 3 గరిటెలు మినప్పిండిని అయితే కలుపుకున్నానండి. అదే ఇడ్లీ పిండిని కూడా వేసుకోండి. బొండాలు అనేవి చాలా బాగా వస్తాయి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి కొంచెం పెరుగునైతే వేసుకోండి. కావాలి అంటే పుల్లటి పెరుగు వేసుకోండి, లేదంటే నార్మల్ పెరుగన్నా పర్లేదు. వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుని పిండి అనేది కలుపుకోండి. అలా బాగా పలుచగా కలుపుకోకండి. వీడియోలో చూపించినట్టు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండండి, ఎందుకంటే పిండి అనేది బాగా పులుస్తుంది. ఇందులోనే బేకింగ్ సోడాను కూడా వేసేయండి. 1 స్పూన్ వేసుకోండి. వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. కావాలి అంటే అప్పటికప్పుడు కలిపేసుకొని కూడా బోండాలు వేసుకోవచ్చండి. లేదు అంటే ఒక అరగంట సేపు ముందే కలిపేసుకొని బోండాలను కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, కానీ ఎలా వేసినా బోండా అనేది రౌండ్గా వస్తుంది, టేస్టీగా కూడా వస్తుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కేలోపు ఈలోపు మళ్ళీ ఒకసారి పిండిని అయితే కలుపుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే బోండాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఆయిల్ బాగా వేడెక్కాక బోండాలను వేసేసుకోవాలి. నేను వేసింది ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుందండి. గనక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూసేయండి. అలాగే వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బోండాలన్నీ వేసేసాక 2 వైపులు బాగా వేగేలా వేపుకోవాలండి. మనకి బోండా తిరగడం లేదు అంటే ఇలాంటి కన్నాల గరిటెతో తిప్పుకోండి. బోండా అనేది రౌండ్గా తిరిగి అన్ని వైపులా వేగుతుందండి. అలాగే మంటనైతే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. అలాగే వేగుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే లోపల అనేది ఉడకకుండా ఉంటుంది. ఇలా వేసేసాక 2వ వాయిని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి మైసూర్ బోండా అయితే రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంది.